హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మరొక మంచి ప్లేస్ మా ప్రొద్దుటూరులో మీకు చూపించడానికి మళ్ళీ మీ ముందుకు వచ్చేసాను. ఇంకా ఇక్కడ నేను రీసెంట్గా ఒక వీడియో చూపించాను కదండి, అమ్మవారి జాతర పెట్టుకోవడానికి పోట్లగుత్తి సైడ్ వెళ్ళేది. మీరు చూడకుండా ఉంటే చూడండి. హాలిడేస్ కానీ వచ్చినాక 3 వ్లాగ్స్ అయితే అప్లోడ్ చేశాను, చెక్ చేయండి. దాని తర్వాత కంటిన్యూషన్ అయితే చూడండి. ఇది చాలా బాగా మంచి ప్రదేశాలు అయితే మీకు చూపించాను. అహోబిలము, తర్వాత మెయిన్ టెంపుల్స్ చాలా చూపించాను, చెక్ చేయండి. న్యూ వీడియోస్, ముందు వీడియోస్ అయితే చెక్ చేయండి. ఇక్కడైతే పోట్లగుత్తిలో శివుని టెంపుల్ అనమాట. అయ్యప్ప స్వామి గుడి పక్కనే శివుని అంతా సెటప్ చేసి మనకి చూడని ఇటువన్నీ సెట్ చేశారనమాట. ఫస్ట్ అయితే అయ్యప్ప స్వామి టెంపుల్కి అయితే వచ్చేసాము. చాలామంది ఇక్కడ దీక్ష వేసుకున్న వాళ్ళంతా మెయిన్గా ఇక్కడికి వస్తారనమాట. చాలా పెద్ద గుడి, చాలా మహిమగల గుడి అనమాట. చాలా బాగుంటుంది. చూస్తున్నారు కదా టెంపుల్ అంతా. ప్లస్ ఇక్కడ సెంటర్లో క్రోకడైల్స్ అన్నీ ఉన్నాయండి. చూడండి ఎంత బాగున్నాయో అసలు. చిన్న చిన్న క్రోకడైల్స్. మా పిల్లలు అయితే చూసి ఎగ్జైట్ అయ్యారనమాట. అవి మూవ్ అవుతున్నాయి, ఆ వాటర్లోకి వెళ్ళిపోతున్నాయి, అలా బయటకు వస్తున్నాయి. చూడండి లోపలైతే పెద్ద క్రోకడైల్స్ ఉన్నాయి. విష్ణుమూర్తి అవతారం కదండి క్రోకడైల్ కూడా ఒకటి. ఇంకా అలా మేము కాసేపు ఇక్కడైతే స్పెండ్ చేసి పక్కనే కనపడుతుంది కదండి, అక్కడ శివుని దగ్గరికి అయితే వెళ్ళామన్నమాట. కిందనే ఉంటుంది, రెండు పక్కనే ఉంటాయన్నమాట. ఎంట్రీ టికెట్ 10 రూపీస్ అయితే తీసుకున్నారు. మనము మామూలుగా లోపల ఎంట్రన్స్ అవుతూనే ఒక గృహమాదిరి పులి నోట్లో నుంచి వెళ్తున్నట్టు ఉంటుందన్నమాట. అంత సెటప్ అంత బయట సైడ్న అయితే అంతా చేసింటారు. ఇక్కడైతే పక్కనే కింద అమ్మవార్లు అనమాట. 12 అవతారాలు అమ్మవార్లు. కామాక్షిదేవి, కామాఖ్యదేవి, తర్వాత లక్ష్మీదేవి, జోగులాంబ, ఇలా 12 అవతారాలు అమ్మవార్లను అయితే మెయిన్ టెంపుల్స్ ఉంటాయి కదండి, అదంతా ఎలా ఉంటుంది అమ్మవారిని అంతా చూపిస్తారనమాట. అక్కడ మొబైల్ అలౌ చేయలేదు, అందుకే మీకు చూపించలేదు. ఇంకా ఇక్కడ పక్కకు వస్తే కనుక శివుణ్ణి సెటప్ చేసింటారు. శివుని గృహలో, ఇలా పులి గృహలో లోపల నుంచి వెళ్తే కనుక లోపల అంతా మనకి జ్యోతిర్లింగాలు ఉంటాయి కదండి. కాళేశ్వరము, మహాకాళేశ్వరం, ఇలా ఒక్కొక్క జ్యోతిర్లింగము ఎలా ఉంటారో స్వామి, ప్లస్ ఆ నేము ఎక్కడ ఉంటుంది ఆ ప్లేస్, అలా మొత్తం సెటప్ చేశారనమాట క్లియర్గా. మా పాప అయితే వీడియో తీసింది మీకోసము. చూడండి వీడియో లాస్ట్ వరకు. అలాగే మీకేమనిపించింది నాతో కామెంట్ చేయండి. మీ ఇంట్లో ఎవరన్నా ప్రొద్దుటూరు నుంచి వీడియో చూస్తున్నారా, ఇది ఆల్రెడీ లేదా మేము అక్కడికి వెళ్ళినప్పుడు చూసాము, అలా ఎవరన్నా ఈ ప్లేస్ చూసింటే కనుక నాతో కామెంట్ చేయండి, ఓకేనా. అలాగే మీకు నచ్చితే మాత్రం లైక్ ఇవ్వడం అస్సలు మర్చిపోవద్దు, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఇక్కడైతే నేను మా డాడీ పిక్ అయితే దిగుతున్నాము. అందుకే లాస్ట్లో కాకుండా మధ్యలోనే ఏం పిక్స్ దిగామో మీకు అయితే యాడ్ చేశాను. ఇదే అనమాట మొత్తం జ్యోతిర్లింగాలు. చూడండి మనము అక్కడికి వెళ్ళి చూడలేం కదా, అలాంటి వాళ్ళ కోసం అని చెప్పేసి చాలా బాగా ఉంటుందన్నమాట. ఇక్కడ మెయిన్గా వీకెండ్స్ అయితే చాలామంది వస్తారు ఇక్కడ. మేమైతే ఇంకా వీకెండే ఇది, కానీ ఎర్లీగా వచ్చాము. ఇంకా మళ్ళీ ఏమన్నా రష్ ఉంటారేమో, లైటింగ్ అందుకు ఈవినింగ్ టైం బాగుంటుందిలే అని చెప్పేసి వచ్చాము. నేను ఆల్రెడీ ముందు వీడియో పెట్టాను కదండి, సాయిబాబా టెంపుల్, ఆ తర్వాత గోశాల. చూడండి, చెక్ చేయండి చూడకుంటే ఉంటే. అహోబిలము, మహానంది, ఇలా మంచి మంచి ప్లేసెస్ అయితే కనుక పెట్టాను మీకు. చెక్ చేయండి వీడియోస్, అస్సలు మిస్ అవ్వద్దు. దాంతో మెయిన్ ఇంపార్టెంట్ టెంపుల్ కూడా ఉంది, ఇన్ఫర్మేషన్. ఇంకా ఇక్కడ చూడండి హిమాలయాల్లో ఉంటుంది కదండి అమర్నాథ్ టెంపుల్, అది కూడా. ఇంకా అక్కడైతే సడన్గా పవర్ పోయిందనమాట. పిల్లలు అయితే భయపడిపోయారు. మళ్ళీ అక్కడ జనరేటర్ ఉంటుంది కాబట్టి ఆన్ అయిపోయింది ఇమీడియట్గా. ఇలా లోపలంతా ఇంకా ఒక్కొక్క లింగము దర్శించుకుంటూ మనం అంతా చూస్తూ అలాగే బయటికి రావాలన్నమాట. మేము ఎర్లీగా వచ్చాం కాబట్టి అంతమంది లేరు, బట్ చాలామంది ఉంటారనమాట ఇక్కడ. అంటే ఈవినింగ్ టైమ్స్ వచ్చి స్పెండ్ చేయడానికి చాలా బాగా వస్తారు ఇక్కడికి. అందుకే మీతో కూడా షేర్ చేసుకుందాం అని చెప్పేసి వచ్చామన్నమాట. ఇంకా ఎక్కడికి ప్లాన్ చేయలేదు, ఒక వీకెండ్ అయితే ఎక్కడికి వెళ్ళలేదు. ఇంకా నెక్స్ట్ మంచి మంచి వీడియోస్ అయితే రాబోతున్నాయి. సో స్టే ట్యూన్ ఫ్రెండ్స్. ఏంటి అమ్మ కనపడలేదు అని అనుకుంటున్నారు కదా, డౌట్ వచ్చే ఉంటుంది. అమ్మ అయితే నేను ఇదంతా తిరగలేను అని చెప్పేసి కొంచెం కాళ్ళ నొప్పులు అని చెప్పేసి బయట కూర్చొని ఉందనమాట. ఇంకా డాడీ మేము వచ్చాము లోపలికి. ఇంకా చూడండి ఈ స్టెప్స్ అయితే ఎలా ఉంటాయి, ఎక్కువేం ఉండదు, అంత వాకబుల్గానే ఉంటుందన్నమాట. బాగా మొత్తం విష్ణుమూర్తి మనకి
ఈ కైలాసంలో ఎలా ఉంటుందో అంత ప్రతి ఒక్కటి ఉందన్నమాట ఇక్కడ. అంటే తెలియని ఫస్ట్ టైం మా పిల్లలు అయితే ఫస్ట్ టైం చూస్తున్నారు. హ్యాపీగా ఫీల్ అయ్యారనమాట. సో ఇలా అంతా చూసుకొని ఇంకా బయటకు వచ్చేసాక పక్కనే లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ ఉందంట. అది మళ్ళీ రీకన్స్ట్రక్ట్ చేస్తున్నారు. పక్కనే వారాహి అమ్మవారు, ఆ టెంపుల్ కూడా వెళ్ళామన్నమాట. ఇంకా ఈవినింగ్ టైం అప్పుడే ఇంకా క్లోజ్ చేస్తారేమో అని చెప్పేసి త్వరగా ఆ టెంపుల్ కూడా దర్శించుకుందామని చెప్పేసి వెళ్ళాము. అది కూడా లాస్ట్లో క్లిప్ అయితే యాడ్ చేశాను చూడండి. వారాహి అమ్మవారు అయితే చాలా అంటే చాలా బాగున్నారు. పక్కన అయితే కనుక ఇంకా ఒక నెక్స్ట్ వీక్ అలా ప్రతిష్టాపన చేస్తారు అని చెప్పేసి పక్కన అయితే కడుతున్నారనమాట. కన్స్ట్రక్షన్లో ఉంది టెంపుల్. ఇంకా మీరు ఎంతమంది ఈ సమ్మర్లో ఈ హాలిడేస్లో మీరు ఎక్కడికైనా ప్లాన్ చేశారా, ఎక్కడికి వెళ్ళారు అనేది కూడా నాతో షేర్ చేసుకోండి కంపల్సరీ. ఇదిగోండి ఇదే నేను ఇందాక చెప్పిన లక్ష్మీ నరసింహస్వామి గుడి, అలాగే వారాహి అమ్మవారు గుడి అనమాట. ఇక్కడ గుప్త నవరాత్రులు కూడా చాలా బాగా జరుగుతాయని చెప్పేసి అక్కడున్న పూజారి చెప్పారు. ఇంకా దీని తర్వాత ఇంకా వీకెండ్ కదా, మా వారికి లేదు. సో నేను మా వారు అలా బయటికి వెళ్ళేసి ఐస్ క్రీమ్ అయితే తినేసామన్నమాట. అలా డే అయితే ఎండ్ అయింది. సో ఏమనిపించింది మీరు నాతో కామెంట్ సెక్షన్లో అయితే షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. నెక్స్ట్ వ్లాగ్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. టేక్ కేర్, బాయ్ ఫ్రెండ్స్.